అవసరమైంది. దాదాపు 16,000 మంది ఉద్యోగ నియామకాలు ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పాఠశాలల్లో పని కూడా చేయడం జరుగుతుంది. దాదాపు ఏడాది తర్వాత డిఎస్సీలు అక్రమాలు జరిగినాయి, స్పోర్ట్స్ కోటాలో అక్రమాలు జరిగినాయి, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు ఉద్యోగాలు ఇచ్చినారని చెప్పి ఇప్పుడు మాట్లాడడం జరుగుతుంది. ఎక్కడ ఇచ్చినాము, ఎవరు ఇచ్చినారు, ఎక్కడ డబ్బులు చేతులు మాడినాయి, ఎవరు తీసుకున్నారు, దీని మీద సాక్ష్యాధారాలతో నిరూపించండి అంటే దానికి మాట్లాడితే చర్చకు రమ్మంటారు. సరే చర్చకు వస్తామయ్యా అని చెప్పినాము. చర్చకు వస్తామని చెప్తే లోకేష్ బాబు రావాలంటారు. సరే లోకేష్ బాబు వస్తాడు, జగన్మోహన్ రెడ్డి రమ్మంటుందంటే లోకేష్ బాబు చంద్రబాబు నాయుడు రాజీనామా చేసి లోకేష్ బాబు గారు ముఖ్యమంత్రి అయితే జగన్మోహన్ రెడ్డి వస్తాడు. అంటే దేనికి సంబంధం లేకుండా మోకాలికి బోడుగుండికి లంకె వేసి మాట్లాడడం జరుగుతుంది. ఏదైనా ఒక మోసం జరిగినా లేకుంటే తప్పు జరిగితే ఎనకబడి 2-3 రోజుల్లోనే పేపర్ లీక్ అనేది ఇప్పుడుండే సమాజంలో ఇప్పుడుండే సాంకేతికలో కొన్ని గంటల్లోనే బయటపడే పరిస్థితి ఉంది. కేవలం లోకేష్ బాబు గారి ప్రతిష్ట అంటే విద్యా వ్యవస్థలో దేశవ్యాప్తంగా ఏ రాష్ట్రం చేయాలని సంస్కరణలు ఈ రాష్ట్రంలో చేయడం జరుగుతుంది. లోకేష్ బాబు గారిని ఎదుర్కోలేక ఆయన ప్రతిష్టను దెబ్బతీస్తే రాష్ట్ర ప్రతిష్ట దెబ్బతింటుందని చెప్పి లోకేష్ బాబు గారిని టార్గెట్ చేసి ఎన్ని మాట్లాడడం జరుగుతుంది. నిజంగా అన్యాయం జరిగింటే ఎవరు భయపడరు, ప్రభుత్వాలకు భయపడరు, లేకుంటే మిలిటరీకి భయపడరు. నాకు అన్యాయం జరిగితే ఖచ్చితంగా నేను బయటకు వచ్చి మాట్లాడతా. ఇంతమంది 3 లక్షల మంది పైన రాస్తే 16,000 మందికి ఉద్యోగాలు వస్తే ఇంకా 3,30,000 మంది ఉద్యోగాలు రానోళ్ళు ఉన్నారు. ఒక్క ముగ్గురైనా సరే మాకు అన్యాయం జరిగింది, మేము క్వాలిఫై అయినాం, లేకపోతే పలానా పేపర్ కాపీయింగ్ జరిగింది ఎవడు మాట్లాడడంలే. కేవలం వైఎస్ఆర్సీపీ స్పాన్సర్డ్ ప్రోగ్రామ్ కింద వాళ్ళు మాట్లాడడం జరుగుతుంది. నిన్న ఈరోజు టౌన్ హాల్ మీటింగ్స్ సదస్సులను పెట్టినారు. ఒక్క అభ్యర్థన వచ్చినాడా మీరు మాట్లాడుకొని మీరు క్లాప్ కొట్టుకొని పోతున్నారు తప్ప ఎన్ని ఏం లేదు. మేము విజ్ఞప్తి చేసేది ఒకటే, నువ్వు ఒక ఉద్యోగం ఇలా మేము 16,000 ఉద్యోగాలు ఒకటేసారి ఇచ్చినాం, ఒకటే రోజు అపాయింట్మెంట్ ఇచ్చినాం, దాన్ని స్వాగతించండి. ఇప్పుడు ఉద్యోగాలు పొందిన వాళ్ళంతా పేద బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన బిడ్డలే. డబ్బున్న వాళ్ళు ఇంజనీరింగో, ఐఐటీనో, లేకుంటే ఎంబీఏనో, ఎంసీఏనో, లేకుంటే మెడికలో దానిలో విన్నారు. మధ్యతరగతి బిలో పావర్టీ లైన్లో ఉండే విద్యార్థులు డిగ్రీ పాస్ అయ్యి, బీఈడీ పాస్ అయ్యి ఏళ్ల తరబడి చదువుకొని వాళ్ళు అన్నం తినక ఆర్థికంగా ఇబ్బందులు కూడా ఈరోజు ఉద్యోగాలు పొందడం జరిగింది. వారి ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయదు, వారి పేదరికాన్ని మీరు సవాల్ చేయడం జరుగుతుంది. ఇది కరెక్ట్ కాదు. దీనిపైన రాష్ట్రంలో ఉండే ప్రజలందరూ కూడా గమనించాలా. అంటే భవిష్యత్తులో వచ్చే జాబ్ క్యాలెండర్లను కూడా ఏదో విధంగా అడ్డుకోవాలనే ఒక దురుద్దేశంతో వాళ్ళు మాట్లాడడం జరుగుతుంది. ఇప్పుడే గ్రూప్ 1, గ్రూప్ 2 ఇవన్నీ కూడా ఈ నెలలో నోటిఫికేషన్లు కూడా రావడం జరుగుతుంది. అంతేకాకుండా దీన్ని కూడా ఈ 16,000 మంది ఉద్యోగులు కూడా తీసేస్తామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు పంతం బట్టి హైకోర్టులో పిల్ కూడా వేయడం జరిగింది. ఒకసారి పిల్ వేస్తే రిజెక్ట్ చేశారు, మళ్ళీ పిల్ వేశారు. అంటే ఏదో విధంగా 16,000 మంది కుటుంబాలను బజారులో వేయాల, వాళ్ళకు ఆధారపడిన వాళ్ళ కుటుంబ సభ్యులను కానీ వాళ్ళందరినీ కూడా బజారులో వేయాలనే ఒక వికృతానందానికి జగన్మోహన్ రెడ్డి తెరలేపినాడు. ఏది ఏమైనప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం కూడా అన్ని చర్యలు తీసుకోవడం జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి చేసే కుట్రలను ఎప్పటికప్పుడు తిప్పికొడతాం, ప్రజలు చైతన్యవంతం చేస్తాం. ముఖ్యంగా డిఎస్సి మీద ఈరోజు వాళ్ళు మాట్లాడుతున్న మాటలు చూస్తే అసలు డిఎస్సి ఎగ్జామ్ అయిపోయింది. ఇప్పుడు దాంట్లో అందరికీ అయిపోయి ఇంటర్వ్యూ అది ఎగ్జామ్ తర్వాత దాంట్లో సెలెక్షన్ చేసి ఆల్రెడీ అందరూ ఉద్యోగాలకు కూడా పోయే పరిస్థితి. ఇప్పుడు అక్కడ సెంట్రల్లో ఏదో జరిగిందని దాన్ని పట్టుకొని అక్కడ అసలు దానికి దీనికి ఎక్కడ పోలిక అనేది ఉందా? అక్కడ నీట్ అనేది పేపర్ లీక్ అయిపోయింది. పేపర్ లీక్ అయిపోయి విద్యార్థులకంతా వచ్చి అదంతా దేశవ్యాప్తంగా కూడా అందరికీ తెలిసిపోయిన తర్వాత సెంట్రల్ గవర్నమెంటే ఆ పేపర్ లీకేజీని వాస్తవాన్ని ఒప్పుకొని తర్వాత ఆ ఎగ్జామ్ కూడా క్యాన్సిల్ చేయడం జరిగింది. క్యాన్సిల్ చేసి మళ్ళీ రీ ఎగ్జామ్ పెట్టారు. ఆ రీ ఎగ్జామ్ పెట్టడంలో ముందు రాసిన వాళ్ళు అంతా విద్యార్థులు చాలా అంటే ఆ విద్యార్థులంతా కూడా ఇబ్బంది పడి ఒక 24 మంది ఆత్మహత్య చేసుకునే సందర్భం. దానికి దీనికి అసలు పోలికేంది? ఇక్కడ ఎగ్జామ్ సజావుగా జరిగిపోయి నియామకాలు కూడా జరిగితే ఏ సబ్జెక్టు లేక ఏదో ఒకటి మా లోకేష్ బాబును ఏదో ఒకటి ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతో చేసే చర్య తప్ప దీంట్లో వాస్తవాలు కానీ ఇప్పుడు అక్కడ నీకు దేశవ్యాప్తంగా ఉద్యమం జరిగింది, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా కావని ఇంకోటి కానీ, దాంట్లో అది వాస్తవంగా దాంట్లో తప్పు జరిగింది కాబట్టి నీకు భారతదేశ వ్యాప్తంగా జెన్జీ కానీ వాళ్ళు కానీ ఉద్యమం చేసి దాన్ని తారాస్థాయికి తీసుకెళ్ళి దాంట్లో సక్సెస్ కాగలిగినారు. ఏంది దాంట్లో వాస్తవం ఉంది కాబట్టి. ఇక్కడ వాస్తవం లేదు,
ఒక దురుద్దేశపూర్వకంగా దాన్ని రుద్దాలన్నప్పుడు కాబట్టి ఇక్కడెక్కడ కూడా వాళ్ళు ఎంత ట్యాకిల్ పెట్టి లేపినా కూడా ఇక్కడెక్కడా కూడా ఉద్యమం కానీ ఆ పరిస్థితి లేవు. అయినా కూడా వాళ్ళు కూడా ఈ దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలనే ఉద్దేశంతో కర్నూలులో 8వ తేదీ ఎవరైతే ఈరోజు కొత్తగా జాయిన్ అయిన టీచర్లు అంతా కలిసి ఒక ర్యాలీగా ఒకరోజు కర్నూలులో ఒకరోజు అనంతపురంలో ఇట్లా ర్యాలీగా కూడా కొత్త నియామకాలు అయిన వాళ్ళు వాళ్ళకు మద్దతుగా మా పాత టీచర్లు కూడా ఈరోజు జాయిన్ అయ్యే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి వాళ్ళు అనుకున్నట్లు వాళ్ళు ఏదో దాంతో అది పోల్చి దాన్ని లబ్ధి పొంది ఏదో పబ్బం గడుపుకోవాలని చూసారు లోకేష్ బాబు గారిని ఏదో ఒకటి అనాలని. అది ఏమీ ఉత్పన్నం కాదు. నిజంగా ఏదైనా సబ్జెక్ట్ ఉంటే రాండి కాబట్టి చర్చిస్తారు ఇంకోటి, కానీ ఏది లేకుండా వారికి బురద చల్లే ప్రయత్నం చేస్తే ఇప్పుడు అందరూ ఇంకా ఈ జెన్జీ బ్యాచ్ ఇదంతా చూసి కూడా ఇంకా ఇట్లా చర్యలు చేస్తారంటే వాళ్ళని ఏమన్నారో మాకు అర్థం కాదు. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా యూట్యూబ్లోకి వెళ్ళి కడప వార్తను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇట్లు మీ జి రమణయ్య, ఎడిటర్, కడప వార్త.